హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అయితే ఈరోజు వంట పని ఇంటి పని అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీగా అనిపించింది. ఇక ఉతికిన బట్టలు ఉన్నాయి కదా అని వీటిని అయితే ఇస్త్రీ చేసేస్తున్నాను. ఇక బట్టలను అయితే దోబే వాళ్ళకి ఇస్తుంటే పై పొర మీద చేసేస్తున్నారండి. షర్ట్లైనా సారీస్ అయినా ఇలా మడత విప్పేసరికి అస్సలు బాగుండట్లేదండి. మరలా ఇస్త్రీ చేసుకుని వేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని నేను ఇంకా దోబే వాళ్ళకి ఇవ్వడం అయితే మానేశానండి. ఎప్పుడు ఉతికిన బట్టలు అప్పుడే వెంటనే ఇస్త్రీ చేసుకుని బీరువాలో పెట్టేసుకుంటానండి. అసలు లేజీగా ఉండటం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఏదో ఒక పని అలా చేస్తూనే ఉంటాను. ఇదివరకైతే నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం థైరాయిడ్ అది వచ్చేసింది అనమాట. అప్పుడైతే ఇంకా నేను బాగా బరువు ఎక్కువైపోయాను. 87 కేజీల వరకు పుట్టానైపోయానండి. ఇంకా అప్పుడైతే డైట్ మొదలు పెట్టానమాట. అప్పుడైతే 18 కేజీస్ అయితే 7 మంత్లో నేను తగ్గడం అయితే జరిగింది. తర్వాత నేను బరువు ఎప్పుడైతే తగ్గానో నా హెల్త్ ఇష్యూస్ కూడా నార్మల్ అయిపోయినాయండి. నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. అయితే 1 ఇయర్ బ్యాక్ అయితే నాకు యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయినప్పుడు మరలా కూర్చొని ఉండటం కొంచెం ఇబ్బందిగా అనిపించి అప్పుడు నేను డైట్ చేయడం అయితే ఫుల్గా మానేశాను. ఇక 1 ఇయర్ నుంచి ఏ డైట్ చేయలేదండి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మొదలు పెట్టచ్చు, కొంచెం బరువు అయ్యాను అన్నట్టుగా ఇదిగో ఈ రెసిపీస్ అయితే నేను చేసుకుంటున్నాను. సరే ఎలాగో చేస్తున్నాం కదా అని మీకు చూపించాలని ఈ డిష్ అయితే పెడుతున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఒక కప్పు అవిసె గింజలు అయితే తీసుకున్నాను. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని మనం వింటానే ఉంటాం కదా. ఈరోజైతే ఒమేగా 3 రిచ్ కారం పొడి అయితే నేను చేస్తున్నానండి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే బ్రెయిన్కి చాలా మంచిది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని పెంచి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడుద్దండి. అలాగే మన ఆడవాళ్ళలో స్కిన్ కేర్, హెయిర్ కేర్ అంటే చాలా ఇష్టపడతాం కదా. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకైతే వాళ్ళకి వర్క్స్ ఎక్కువైపోయి చదవడం వల్ల కొంచెం హెడ్ఏక్గా ఉండి హెయిర్ ఫాల్ అది అయిపోతూ ఉంటుంది కదా. వాళ్ళందరికీ కూడా ఇలాంటి పొడి చేసి వాళ్ళకి తినిపిస్తే కనుక, ఇది మామూలుగా అయితే అవిసె గింజలు మనం నానబెట్టుకు తిన్నా, పౌడర్గా చేసుకు తిన్నా కొంచెం జిగురుగా అనిపిస్తుంది. అలా కాకుండా పిల్లలు కూడా ఇష్టపడి తినేలా ఇలాగా కారపొడిలా చేసుకుని కనుక మనం పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఇది ఉప్మాలోకైనా, రైస్లోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇలా చిటపట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు లైట్గా ఒక 2 నిమిషాలు వేయించుకొని తీసేసుకుందాం. ఈ అవిసె గింజలు అయితే స్కిన్కి కూడా చాలా మంచిదండి. మనకి చక్కగా మంచి వైట్గా అవుతాము. తర్వాత స్కిన్ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి ముడతలు కూడా రాకుండా ఇది బాగా ఉపయోగపడుద్దండి. అలాగే లివర్ని కూడా బాగా క్లీన్ చేస్తుందండి. అవిసె గింజల్లో ఉన్న బెనిఫిట్స్ చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇలాంటి ఒక పెద్ద గరిటె తీసుకుని ఇలా 2 గరిటెలు ధనియాలు అయితే తీసుకోవాలి. ఇది కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇది నాకు వెయిట్ లాస్ రెసిపీగా బాగా పనిచేసిందండి. డైలీ మన ఆహారంలో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఈ అవిసె గింజల పొడిని అయితే మనం తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పౌడర్ని అయితే తినిపించండి, 1 ముద్దలోనైనా. ఇక ఇవి వేగిపోయినాయండి, ఇవి తీసేస్తున్నాను. మరలా కొంచెం నూనె పోసి శనగపప్పు ఒక 1/2 స్పూను అదే స్పూన్తో తీసుకోవాలి. ఒక 1/2 స్పూను మినపప్పు తీసుకోవాలి. కొంచెంగా మెంతులు అయితే తీసుకోవాలండి. వెయిట్ లాస్లో మెంతుల ఉపయోగం చాలా ఉంటుందన్నమాట. ఇక ఇవన్నీ కొంచెం దోరగా వేయించేసుకోవాలి. ఇది ప్యాన్లో ఒక 15 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి.
ఇందులోనే కాసంత కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కారం అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత వేసుకుంటే సరిపోద్దండి, మీరు తినే పులుపుని బట్టి. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ముందుగా ఇలాగా అవిసె గింజలు పౌడర్ చేసుకుందాం. ఈ వేయించి ఉంచుకున్న పప్పులు, ధనియాలు కూడా వేసేసి ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేయాలి. అలాగే ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం, కూడా గ్రైండ్ చేసేది. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చింతపండు, వెల్లుల్లి పక్కకు తీసాం కదా, అవి కూడా వేసేసి అవిసె గింజల పౌడర్ని కూడా వేసేసి గ్రైండ్ చేసేద్దాం. మనకి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకుని ఇంకా అవసరమైతే సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా గాజు బౌల్లోకి మనం స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు ఫ్రెష్గా వాడేసుకోవచ్చు. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.